ముత్తుకూరు మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రోడ్లపై వర్షపు నీరు చేరి గుంతలమయంగా మారింది. దీంతో వాహనదారులు రాకపోకలు చేయాలంటే హడలెత్తిపోతున్నారు. ప్రధానంగా బీసీ కాలనీ రోడ్డు ఎగుడు దిగుడుగా మారి అధ్వానంగా ఉంది. ప్రస్తుతం 4 రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు ఈ రోడ్డు మరింత రోతగా మారింది. దీంతో పాదాచారులు, వాహనదారులు ఈ మార్గంలో రాకపోకలు చేయలేని పరిస్థితి ఏర్పడింది. ముత్తుకూరు మండల కేంద్రంలో పలు ప్రాంతాల్లో రోడ్లు వేసి 10 ఏళ్లకు పైగా అయ్యింది. అయితే వీటి ఆలనా పాలనా లేకపోవడంతో క్రమంగా రోడ్లు అధ్వానంగా మారాయి. ఎవరైనా పాలకులు పర్యటిస్తే మట్టితో నింపి వదిలేస్తున్నారే తప్ప శాశ్వత రోడ్లు ఏర్పాటు చేయడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బీసీ కాలనీ రోడ్డు మండల కేంద్రం నుంచి ఏపీ జెన్కో సెయిల్ విద్యుత్ ఉత్పత్తి పరిశ్రమలకు వెళ్లడానికి దగ్గర దారి కావడంతో వేలాది వాహనాలు ఈ మార్గం ద్వారా రాకపోకలు చేస్తుంటాయి. దీంతో రోడ్డు మరింత ఛిద్రంగా మారింది. ఈ మార్గం ద్వారా రాకపోకలు చేయాలంటే సర్కస్ ఫీట్లు చేయాల్సి వస్తుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే వాహనాలు సైతం మరమ్మతులకు గురవుతున్నట్లు వివరిస్తున్నారు. ఈ మార్గం ద్వారా వేలాది వాహనాలు రాకపోకలు చేస్తున్నా వీటి బాగుకు ఎవరూ పట్టించుకోకపోవడం విశేషం. దీంతో రోడ్డు కంకర తెలి ప్రమాదకరంగా మారింది. 2014 నుంచి 2025 వరకు ఇప్పటి వరకు కనీసం అక్కడ ఉన్నటువంటి రోడ్డు కానీ బ్రిడ్జిల పరిస్థితి కానీ చూస్తే కళ్ళలో నీళ్లు పడుతున్నాయి. ఎందువల్లంటే ప్రభుత్వాలు మారుతున్నా కూడా కానీ ఈ రోడ్ల పరిస్థితి ఈ రోజున కూడా ఎంతో అధ్వానం ఉంది. నిరంతరం కొన్ని వందల మంది అక్కడ ఏపీ జెన్కో పవర్ ప్లాంట్ కానీ, గాయత్రి కానీ, ఎన్సీసీ కానీ, అలాగే ఎన్నో రకాలైనటువంటి పవర్ ప్లాంట్లో పనిచేసే కార్మికులు ఆ రోడ్డు మార్గం ద్వారా వెళుతూ జీవనం గడుపుతున్నారు. కానీ ఈ రోజుకు కూడా అక్కడ పరిస్థితి చూస్తుంటే మరీ బీసీ కాలనీ కానీ అయితే ఎంతో దారిద్ర్యంగా ఉందంటే దాని మీద ఊరికే మెటల్ జల్లి అక్కడ బిల్లులు తీసుకోవడం తప్పితే కానీ అక్కడ తారు రోడ్డు వేసే పరిస్థితి ఈ రోజు కనబడటం లేదు. ఇప్పటికైనా సరే గవర్నమెంట్ మేల్కొని అక్కడ ఉన్నటువంటి మాడుపూడి నుంచి ముత్తుకూరుకు వచ్చేటువంటి రోడ్డుని తక్షణమే దానికి నిధులు సమకూర్చి ఆ రోడ్డును వేయాల్సింది. ఇక్కడ రోడ్డు ఏర్పాటు చేసేందుకు ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అంచనాలు వేయాలని అధికారులకు సూచించినా ఆ మేరకు పనులు చేపట్టలేదు. R&B శాఖ, పంచాయతీరాజ్ శాఖలు తమ పరిధిలోకి రోడ్డు రాదంటూ ఎవరికి వారు బాగు చేసేందుకు దాటవేస్తుండటంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు. ఇప్పటికైనా రోడ్డు బాగు చేయాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. సంబంధించి R&B డిపార్ట్మెంట్ కానీ, పంచాయతీరాజ్ శాఖను కానీ మేము కన్సల్ట్ అయినప్పుడు R&B డిపార్ట్మెంట్ వచ్చి పంచాయతీరాజ్ శాఖ మీద, పంచాయతీరాజ్ శాఖ వచ్చి R&B డిపార్ట్మెంట్ మీద ఈ విధంగా చెప్పుకోవడం జరుగుతుంది. కానీ ఆ రోడ్డు పరిస్థితి ఈ రోజుకు కూడా మారకుండా అలాగే ఉంది. ఎంతో మంది ఆ దారిని పోతూ ప్రమాదాలకు గురై హాస్పిటల్ పాలైన దాఖలాలు కూడా మాకు చూసి మేమే దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేసిన రోజులు కూడా ఉన్నాయి. అదేవిధంగా చాలామంది బాగలేని వాళ్ళు కూడా ఆ రోడ్డు మీద పోయి బ్యాక్ పెయిన్స్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యి మేము దగ్గరుండి పరామర్శించడం కూడా జరిగింది. ఇప్పుడైనా సరే ముత్తుకూరు మండలంలో ఉన్నటువంటి అధికారులు అయితేనేమి, పంచాయతీరాజ్ శాఖ అయితేమి, R&B డిపార్ట్మెంట్లో అయితేనేమి తక్షణమే చర్యలు తీసుకొని ఈ రోడ్డుని బాగు చేయవలసిందిగా కోరుతున్నాం.